ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈ నెలకు సంబంధించి పెన్షన్లు మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటనేది చాలామంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి పండుగ కానుకగా ప్రభుత్వం గుడ్ న్యూస్ ఏమైనా తీసుకొచ్చిందా? సో వాస్తవానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది పోయిన నెల మనకు ప్రభుత్వం 2016 రూపాయలు 4016 రూపాయలు అయితే చేతికి అందించడం అయితే జరిగిందనమాట. సో కొత్త పెన్షన్లు పెంపు అనేది ఎప్పటి నుంచి ఉండబోతుంది, ఇది సంబంధించి ఒక బిగ్ అప్డేట్ కూడా తీసుకురావడం జరిగిందండి. సో వీరికి మాత్రం పెన్షన్లు అనేది రద్దు అనేది చేయబోతున్నారట. సో ఎవరికి రద్దు చేయబోతున్నారు ఏంటనేది కూడా వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో వీడియోస్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. టాపిక్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో చాలామంది అనర్హులు పెన్షన్లు సైతం పొందుతున్నట్లు సో ఒక నివేదిక అయితే ప్రభుత్వానికి అయితే అందిందనమాట. సో దీనివల్ల ప్రభుత్వం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2 నుంచి 5 లక్షల వరకు పెన్షన్లకు సంబంధించి అనర్హులుగా ఉన్నట్లు అప్డేట్ అయితే వచ్చింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పటికే ప్రభుత్వం ఆగస్టు నెలకు సంబంధించి ఆల్రెడీ వారం చివరి కావడం జరిగింది. అయినప్పటికీ ఇంకా పెన్షన్లు ఇంకా ఇవ్వలేదన్నమాట. సో ఒకవేళ మీకు మీ జిల్లాకు సంబంధించి పెన్షన్లు ఇచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 28, 29 తారీఖులో పెన్షన్లు అనేది ప్రభుత్వం మంజూరు చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. చాలా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది ఏ జిల్లా కూడా అందించడం లేదు. కానీ 33 జిల్లాల్లో ప్రతి నెల ఒక జిల్లాకు సంబంధించి జీవో రిలీజ్ చేసిన తర్వాత మీ జిల్లాలకైతే వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుంది. మరి ఎంత ఇస్తారన్న దానికి ప్రభుత్వం పైన అస్పష్టత నెలకొందనమాట. బడ్జెట్ అనేది ఎంత ఉంది, ఇందుకు సంబంధించి పెంపు చేసినట్లయితే ఇప్పుడున్నటువంటి పెన్షన్లకు సంబంధించి మరింత ఆర్థిక భారాన్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇందుకు అనుగుణంగానే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు మొదగాల ఏదైతే పెన్షన్లలో భాగంగా అనర్హులను మొదట ఏరివేసిన తర్వాత పెన్షన్లు పెంపు చేస్తే ఇటు పెన్షన్లు ఇచ్చినట్లు అవుతుంది పెంపు. అదేవిధంగా అనర్హులను తొలగించడం వల్ల నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు పొందడానికి అవకాశాలు ఉన్నట్లు అధికారులు అయితే నివేదిక అయితే అందిస్తున్నారు. అయితే దీన్ని బట్టి ఇంకా దీనిపైన సర్వే అయితే గ్రాండ్ రిపోర్ట్ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చిన వెంటనే మనకు పెన్షన్ల పెంపు సంబంధించి క్లారిటీ వస్తుందన్నమాట. సో మరింత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఈ నెల 2016 రూపాయలు అదేవిధంగా 4016 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఈ నెల చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే వచ్చే నెలలోనే ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఇక ఇతర పథకాలు కావచ్చు పెంపు కావచ్చు చేయడానికి అవకాశాలు అయితే ఉంది. కాబట్టి ఉండదు. కాబట్టి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో మరి ఎంత ఇస్తారు ఏందనే దానిపైన డిపెండ్ అవుతుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా మరి పెన్షన్లు పెంపు అనేది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందుకు సంబంధించి పెంచి ఎలక్షన్ కూడా వెళ్ళాలని భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్లో పర్యగ్రౌండ్లో భారీ బహిరంగ సభను మహాగర్జన నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఇక అందరూ కూడా ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అటెండ్ అయినట్లయితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్లు పెంచడం అనేది దృఢ నిశ్చయంతో ఉంటుందనే విధంగా ప్రభుత్వాన్ని సంకేతం తీసుకుపోవాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మహాగర్జన అయితే నిర్వహించబోతున్నారన్నమాట సభ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే కొంతమంది పిల్లలు ఆల్రెడీ పెన్షన్లు తీసుకోవడం జరిగింది, కొంతమందికి మాత్రం రాలేదన్నమాట. వారు ఆతృతగా ఎదురు చూస్తున్నా మాకు 2 నెలల పెన్షన్ ఈ నెల ఎలాగైనా పొందాలనుకుంటున్నారన్నమాట. సో చాలామంది వేలిముద్రల ద్వారానే పెన్షన్లు అదేవిధంగా కొంతమంది డైరెక్ట్ ఇంటికి వచ్చి మరి పెన్షన్లు అనేది ఇస్తున్నారన్నమాట. అలాంటి విధానం కూడా బాగుందని చెప్పేసి ప్రభుత్వం పైన అంటున్నారు. ఏదేమైనప్పటికీ పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది ఇప్పుడున్నటువంటి మందులు కావచ్చు నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా
రావాలన్నా నిత్యావసర సరుకులు ధరలు పెరగడంతో ప్రభుత్వం దీనిపైన మరోసారి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తానండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.